గడపకి పూజ, ప్రసాదాలు చేయడం, పిండి వంటలు సమర్పించడం, పూజ చేసుకోవడం, వాయినాలు ఇవ్వడం. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. మనము లక్ష్మీదేవితో సమానంగా భావించే గడపకి కూడా పూజ చేస్తాం కదండి. దట్టు మనము వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే గడప పూజ కూడా చేసుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి పూజ చేసుకొని పిల్లలకు కూడా పసుపు రాయాలి కదా, ఎంతైనా వాళ్ళు నా ఇంటి లక్ష్ములు కదా. ఇంకా ముందైతే వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేశాను. నెక్స్ట్ పూజా రూమ్లోకి వెళ్ళిపోయి దేవుడి పటాలన్నింటినీ శుభ్రంగా నీటితో వాష్ చేసుకొని బొట్లు పెట్టి పూలు పెట్టి అలంకరించుకున్నాను. అలాగే ఒక పీట వేసి కొత్త వస్త్రం వేసి అమ్మవారి ఫోటో పెట్టి పూలమాల కూడా వేసుకున్నాను. అలాగే మన పూజ కోసం లక్ష్మీ గణపతిని పసుపుతో చేసుకోవాలి కాబట్టి పసుపుతో చేసుకొని వచ్చి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి ప్రసాదాల కోసం. ఒకవైపు రైస్ ముందే పెట్టేసుకున్నాను అనమాట. సో పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది చిక్కగా. ఇక పులిహోర కలిపేసుకున్నాను. అలాగే నేను గోధుమ రవ్వ బెల్లంతో ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏ పూజ చేసుకున్నా మా ఇంట్లో ఈ స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సింది, ఈ ప్రసాదం ఖచ్చితంగా ఉండాల్సింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అండ్ ఎండు కొబ్బరి ఎక్కువగా వేసి చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెరతో కన్నా ఇలా బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్ ఏంటండి, కమలం కదా. ఆ కమలాన్ని మనం మంచిగా ఇచ్చుకునేలాగా రెక్కలన్నింటినీ వెడల్పుగా చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. దీపాలన్నింటిని వెలిగించుకొని దీప పూజ చేసుకున్న తర్వాత గణపతికి కూడా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించాను. తర్వాత అమ్మవారికి నేను చిట్టి గాజుల మాల కూడా వేశానండి. చాలా చక్కగా ఉంది. ఆ మాల వేసిన తర్వాత అమ్మవారిని చూస్తే ముందు రోజే తీసుకున్నాను నేను. సో అవన్నీ అయిపోయిన తర్వాత అష్టోత్తరం కూడా చదువుకొని ఇద్దరిని కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళ చేత కూడా చదివించాను. వాళ్ళకి చదువు వచ్చినట్లు వాళ్ళు కూడా చదివారు. ఇంకా అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత ఇక నైవేద్యం పెట్టాలి కదండి. ఇంకా నైవేద్యం కోసం నేనైతే విస్తర్లతో చేసిన చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నానండి. నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ వీటిలో ప్రసాదాలు పెడితే చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది, చుట్టానికి బాగుంటుందని వాటిలోనే ప్రసాదాలు అయితే పెడుతున్నాను. నా శక్తి కొలది నేనైతే 3 ప్రసాదాలు పెట్టానండి. మొత్తం 5 తీర్ల ప్రసాదాలు అయితే అమ్మవారికి చేరాయి. కొబ్బరికాయతో పాటు మనం ఎన్ని పెట్టామనేది ముఖ్యం కాదండి, ఎంత ప్రేమగా ఎంత భక్తిగా పెట్టామనేది ముఖ్యము. అది ఒక బెల్లం ముక్క పెట్టిన అమ్మవారు అంతే ప్రీతికరంగా ఆస్వాదిస్తారని పండితులు అంటారు. సో అదే నేను కూడా నమ్ముతాను. సో వేరే ఎవరో ఎన్ని పెట్టారు మనం పెట్టలేదు అని అస్సలు అనుకోకండి. అమ్మవారికి మనం ఎంత తోచితే మన శక్తి కొలది ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి, అంతే. ఇంకా నేనైతే ఆరగింపు చేసేసానండి ప్రసాదాలన్నింటినీ. తర్వాత కొబ్బరికాయ కొట్టాను. నాకైతే ఇక చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే కొబ్బరికాయలు పువ్వు వచ్చింది. ఇలా స్పెషల్గా పూజ చేసుకునే టైంలో పువ్వు వస్తే ఇంకేముంటుందండి, హ్యాపీగా అనిపిస్తుంది కదా. తర్వాత నేను అమ్మవారికి అయితే వాయినం ఇస్తున్నానండి. కానీ వాయినం ఇచ్చే దాంట్లో నేనైతే ఒకటి మర్చిపోయానండి. ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. వీడియో ఇండి వరకు అయితే చూడండి. మనము తెలియక చేసిన తప్పును అమ్మవారు అయితే క్షమిస్తుంది కదా. తర్వాత సాయంత్రం అయితే నేను మా ఇంటికి వాయినానికి అయితే పిలిచానండి కొంతమందిని. ఇక వాళ్ళకైతే మనం లక్ష్మీదేవులుగా భావించి వాయనం ఇవ్వాలి. పసుపు బొట్టు ఇచ్చేసేయి, కాళ్ళకు పసుపు రాసి మనకు తోచినంత ఏది తోస్తే అది వాయనంగా ఇచ్చేసేయాలండి. ముఖ్యంగా శనగలు, అరటి పండ్లు, గాజులు, ఆకు, వక్క ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఇక మా ఇంటి మహాలక్ష్ములకు కూడా వాయనం ఇచ్చేసాను. తనకి అనడం రాక నవ్వుతుంది, చూడండి ఎలా నవ్వుతుందో. బ్లెస్సింగ్స్ అయితే బాగానే ఇచ్చిందిలేండి. తర్వాత నా చిన్న లక్ష్మికి కూడా వాయనం ఇచ్చేసాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. లాస్ట్లో ఇక అమ్మకి కూడా వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అమ్మవారికి ఇచ్చిన వాయనంలో గాజులు మర్చిపోయాను, తర్వాత పెట్టేశాను గుర్తొచ్చినప్పుడు. లేట్ పోస్టింగ్కి సారీ. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.